ఓకే. మనం ఈ సద్భాష్య ప్రబోధం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని చేయటంలో ఉద్దేశ్యం మరొకసారి తెలియచేస్తున్నాను. ఈ సద్భాష్య ప్రబోధం అనేది సత్యమును ప్రకటించాలనేటువంటి దృక్పథం. అనేకమైనటువంటి సందేహాలు ఈవేళ క్రైస్తవ సమాజంలో అనేక ఉన్నాయి. అన్నీ మనం నివృత్తి చేయలేకపోవచ్చు కానీ దేవుడు మనకిస్తున్న కొద్దీ, దేవుడు అనుగ్రహించిన కొద్దీ సాధ్యమైనంత మట్టుకు కొన్నిటినైనా పరిష్కరించాలనేటువంటి ఒక తలంపుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం సత్య స్థాపన చేయాలని, అది కూడా నిరూపణతో, సత్యాన్ని నిరూపిస్తూ, సత్యాన్ని స్థాపిస్తూ, సత్యాన్ని రుజువుపరుస్తూ కొనసాగాలనేటువంటి తలంపే తప్ప ఎప్పుడు కూడా ఒక పరంపరగా కొనసాగుతున్నటువంటి విషయమే యథార్థమని నమ్మి కొనసాగడం కోసం కాకుండా, దేవుని గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా ప్రతి అక్షరాన్ని అక్షరార్థంగా మాత్రమే కాకుండా, అక్షరం వెనక దేవుడు తన మనస్సులో ఉంచుకున్నటువంటి లేక దాచిపెట్టుకున్నటువంటి ఆ సంకల్పాన్ని దేవుని నుంచి మనం నేర్చుకుంటూ ముందుకు కొనసాగాలనేటువంటి తలంపే తప్ప, అందున నిద్రపోతున్నటువంటి ఈ క్రైస్తవ సమాజాన్ని తట్టి లేపాలనేటువంటి ఒక తలంపుతో ఈ కార్యక్రమాన్ని మనం చేస్తాం. అంతే తప్ప ఏ విధమైనటువంటి లాభాపేక్షతో చేయటం లేదు. దీనికి మనకి ప్రోత్సాహం ఇస్తూ, మనకి కావలసినటువంటి వనరులు సమకూరుస్తూ, అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి దేవుని దాసులు మనతో కూడా ఉన్నారు. ఆయనకి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మరి ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వెల్లడిపరుస్తున్నటువంటి ప్రియులు మొదట కరణ్ రాజు గారు, అట్లాగే పీటర్ గారు, మీ ఇద్దరికి కూడా ఇరువురికి దేవుని దాసులైన మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం సాగుతుందని నేను అనుకుంటున్నాను. మనం చాలా విషయాలు పరిశీలన చేస్తున్నాం. మనం హెబ్రీ పత్రికని గత కొన్ని తరగతులుగా ధ్యానిస్తూ ఉన్నాం. ఈ హెబ్రీ పత్రికలో మొదటి 2 మాటలు మనం నేర్చుకున్నాం. అయితే ఈ పత్రికలో ప్రధానంగా మనం ఒక టైటిల్ని, అంటే ఒక టెక్స్ట్ అనుకున్నాం. అదేమిటంటే, యేసుక్రీస్తు తన మహత్తుగల మాట చేత దేన్ని నిర్వహిస్తున్నారు అనేటువంటి ఒక టైటిల్ మనం పెట్టడం జరిగింది. ఈ టైటిల్ కోసం గత తరగతిలో కొన్ని వాక్య భాగాలు నేను జాగ్రత్తగా పరిశీలన చేయమని, వాటి వెనుకున్నటువంటి అర్థాన్ని కాస్తంత పట్టుకునే ప్రయత్నం చేయమని కొన్ని వాక్య భాగాలు మీకు నేను తెలియచేయటం జరిగింది. ఆ వాక్య భాగాలు ఏమైనా స్ఫురణకు వస్తే చాలా సంతోషపడతాను. జ్ఞాపకం తెచ్చుకోమంటున్నారు అయ్యా. కాబట్టి ఆ వాక్య భాగాలు చాలా ప్రధానమైనటువంటివి. అందున యేసుక్రీస్తు అనే పేరు ఊరికే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి పేరు కాదు. యేసు అనగా, మీకు నేను చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు మనం ఈవేళ అది చూపించడానికి వీలవుతుందేమో ప్రయత్నిస్తాను. యేసు అనే మాటకి అర్థం ఒకసారి నేను ప్రయత్నిస్తాను, చూడండి. మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం, చూడండి. ఈసో జీసస్ అనే ఈ మాటని వాస్తవంగా ఏ విధంగా చూపిస్తున్నాడో చూడండి. ఇది హీబ్రూ ఆరిజిన్. హీబ్రూలో ఈ పేరుకి అర్థం ఏమిటంటే, ఈ పేరుని హీబ్రూలో ఏమంటారంటే యాష్వా లేక యాహా. ఇక్కడ పైన కామాలా ఉంది చూసారా, నేను కర్సర్ పెట్టాను. పైన ఉన్నది యా యోద్, ఇది హా శబ్దం అనమాట. హా యహ ష. మీకు మొన్న చెప్పాను,
ఈ ఈ త్రిశూలంలా ఉన్న దాని మీద కుడి పక్క పైన చుక్క గనక ఉంటే అది షా, ఒత్తు షా. అదే మొదట్లో గనక చుక్కుంటే అది మామూలు సా అని చెప్పడం జరిగింది. జ్ఞాపకం ఉండాలి. యహో, యహోషువా, యహోషువా. ఈ కింద ఈ గీతలా వచ్చింది చూసారా, కింద గీతలా వచ్చింది. ఈ గీత ఇదేమో వావ్, కంజక్టివ్ వావ్, ఊ సౌండ్ వస్తుందన్నమాట అండి. ఈ వావ్ యహ్ యహ్ యహోషువా, యహోషువా అని అర్థం అని హెబ్రూలో. దీని అర్థం ఏమిటంటే, యహోషువా అనే మాటకు అర్థం యెహోవా రక్షించును. ఈ మాటకు అర్థం ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, విచ్ మీన్స్ యెహోవా, యావే అని రాశారు ఇక్కడ. యెహోవా సేవ్స్ లేదా యెహోవా ఈజ్ సాల్వేషన్. యేసు అనే మాటకు అర్థం రక్షకుడు అని మనం అనుకుంటున్నాం, కానీ రక్షకుడు అనే మాట కాదు. ఏమిటి ఏమిటి యెహోవా రక్షించును, ఇది దాని అర్థం. కాబట్టి ఈ అర్థాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఈ అర్థాన్ని తెలుసుకోకుండా ఈ చిన్న ప్రయత్నం చేశాను, ఈవేళ మీరు దాన్ని కాస్త గమనించండి. యేసు లేక జీసస్ అని ఇంగ్లీష్లో అన్నా, ఈసోస్ అని గ్రీకులో అన్నా, దాని అర్థం ఏమిటంటే, ఆ పదానికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, పూర్తి స్థాయిలో యెహోవా రక్షించును అని అర్థం. యెహోవా అనే యేసుక్రీస్తు అనే మాటకి, యేసు అనే మాటకి రక్షకుడు అని చెప్పారు. రక్షకుడు అనే మాట ఒక భాగంలో చెల్లుబాటు అవుతుంది, కానీ దాని వాస్తవ అర్థం ఏమిటంటే, పేరుకున్న వాస్తవ అర్థం ఏంటంటే యెహోవా రక్షించు, యెహోవా రక్షించును. అక్కడ యెహోషువాకి పెట్టిన పేరే ఇక్కడ యేసుక్రీస్తుకి కూడా పెట్టిన పేరు. అసలు నిజానికి ఆయన పేరు ఇదా కాదా అన్నది మనకి తెలీదు. దేవుడు ఆ పేరు పెట్టాడు ఆయనకి. దేవుడు ఆ పేరు పెట్టి భూమి మీదకి పంపించాడు. అసలు ఆయన పేరేమిటి? ఆయన పేరైనను ఆయన కుమారుని పేరైనను నీ వెరుగుదువా అన్నాడు సామెతల గ్రంథం 30వ అధ్యాయం. చూస్తారా? చూడండి, చూడండి సామెతల గ్రంథం 30వ అధ్యాయం మొదటి మాటల్లోనే ఉంటుంది. మీరు ఎంత త్వరగా తెస్తే అంత మనం త్వరగా వెళ్ళటానికి వీలవుతుంది. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. చూడండి, ఇక్కడే ఉంటుంది చూడండి. ఇదిగోండి, కొంచెం కింద చదవండి. 4వ సామెతలు 34లో అధ్యాయం 4వ వచనం. ఆకాశం నెక్కి మరలా దిగిన వాడెవడు? ఆకాశం నెక్కి మరల దిగిన వాడెవడు? తన పిడికెళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీళ్లు మూటగట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని, ఆయన పేరేమో ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలు ఈ మాటలు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాక చెప్పబడుతున్న సంగతులా, లేకపోతే భూమి మీదకి రాకముందటి సంగతులా? ఇది యేసుక్రీస్తుని గురించి చెప్తున్నదే. ఆయన పేరు గాని ఆయన కుమారుని పేరు గాని మీకు తెలుసా, నీకు తెలుసా అని అడుగుతున్నాడు. అలా అడుగుతున్నప్పుడు ఆ మాటకు అర్థం ఎంత స్పష్టంగా ఉందో గమనిస్తున్నారా? ఆయన పేరైనను ఆయన కుమారుని పేరైనను మీరు ఎరుగుదురా, నీవెరుగుదువా అన్నాడు. అప్పుడు మరి ఆయనకి పరలోకంలో ఉన్నప్పుడు ఏ పేరుందో మనకు తెలీదు. ఆయనకి పరలోకంలో, యేసుక్రీస్తుకి పరలోకంలో ఏ పేరుందో మనకు తెలియదు. కానీ ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు మాత్రం ఆయన పేరు పెట్టి పంపాడు. ఆ పేరు యెహోషువ. భవిష్యత్తులో అసలైనటువంటి యెహోషువ వస్తాడని చెప్పడానికి ఛాయలో మోషే తర్వాత యెహోషువని దేవుడు పెట్టాడు, నియమించాడు. యెహోషువని చూస్తే నాటి ప్రజలకు ఒక సంగతి అర్థం అవ్వాలి, రాబోతున్న వ్యక్తి పేరు ఇది. ఇప్పుడు యెహోషువ వాగ్దత్త భూమిలోకి తీసుకెళ్తున్నాడు.
దేవుని మహత్యంతో యోర్ధాను నదిని దాటించి అవతలకు తీసుకెడుతున్నాడు. ఎరికో కోటను జయిస్తున్నాడు. దుర్భేద్యమైనటువంటి వాటన్నిటిని జయిస్తున్నాడు. అద్భుతాలు జరిగిస్తూ అలాగా ఈ భూమిని స్వతంత్రించుకున్నట్టు చేస్తున్నాడు అని చెబుతూ భూమిని పంచుతున్నాడు, అక్కడ పంపకం చేస్తున్నాడు. ఈ ప్రాంతం నీది, ఈ ప్రాంతం నీది, ఈ ప్రాంతం నీదని యెహోషువ ద్వారా భూమిని పంపకం చేశాడు. వాగ్దాన భూమిని పంపకం చేశాడు. ఎందుకు? రేపు జరగబోయే దాన్ని ఛాయలో చూపిస్తున్నాడు. ఇది గమనిస్తున్నారా? లేదంటే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. కొలస్సీ 2:17. 17. ఇవి ఉమ్. ఇవి రాబో వాటి ఛాయయే గాని ఇవి అన్నప్పుడు పైన మాటను చూస్తే పండుగ, అమావాస్య అనే వాటిని చెబుతూ ఏదైతే ఒక మనిషిని దేవుని దగ్గరికి తేవటానికి ఆటంకంగా ఉందో వాటన్నిటిని ఎత్తివేసి, తుడిచివేసి, కొట్టివేసి శాస్త్రులను నిరాయుధులను చేశాడు అని వ్రాయబడింది. అలా నిరాయుధుల్ని చేసిన తర్వాత ఆ ఈ పండుగ, అమావాస్య అనే విషయంలోనూ అన్నపానముల విషయంలోనైనాను తీర్పు తీర్చ ఎవరికి అవకాశం ఇవ్వకుడి. ఎందుకంటే ఇవన్నీ రాబో వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. క్రీస్తులో ఉంది. నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. దాని యథార్థ స్వరూపం క్రీస్తులో ఉంది అని ఇక్కడ మనకి చక్కటి మాట తెలియజేస్తుంది. స్వరూపం నోట్లో 3 నిజ స్వరూపం అనే శరీరము క్రీస్తునందు శరీరముగా. క్రీస్తు అనే మాట మనం నామవాచకం అనుకుంటాం, కానీ అది నామవాచకం కాదు. ఒక అడ్జెక్టివ్, క్రియా విశేషణం. ఒక క్రియ చేయటం కొరకు అభిషేకం చేయడాన్ని. ఏమిటా క్రియ అంటే దేవుని చిత్తం అనే క్రియ చేయటం, అది మరణం అనేటువంటి క్రియ జరిగించడం. ఇవన్నీ కూడా మనం చాలా లోతుగా అధ్యయనం చేస్తే తప్ప ఇవి అర్థం కాని విషయాలు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ మాటల్ని మనం చూడాలి. ఇలా ఈ నిజమైనటువంటి యెహోషువ ఈయన అని చెప్పడానికి అక్కడ యెహోషువను ఛాయగా చూపిస్తున్నాడు, మోషేను ఛాయగా చూపిస్తున్నాడు, ఇస్సాకును ఛాయగా చూపిస్తున్నాడు, దావీదుని ఛాయగా చూపిస్తున్నాడు, సమూయేలుని ఛాయగా చూపిస్తున్నాడు, జకరియా అనే ప్రవక్తని ఛాయగా చూపిస్తున్నాడు. ఇలా ఎందరినో ఛాయలో చూపిస్తూ వీళ్ళందరూ యథార్థం కాదు, అసలు సిసలైనటువంటి యెహోషువ రాబోతున్నాడు అని చెప్పాడు. అందుకని మనం 110వ కీర్తన చదివినప్పుడు అక్కడ మనం మొదటి మాటలు రిఫరెన్స్ బైబిల్లో పోయినసారి మీకు నేను చూపించాను పోయిన తరగతిలో. యెహోవా నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు చదివారు కదా, జ్ఞాపకం ఉందా మీకు? మీతో చదివించాను. యెహోవా, ఇదే బైబిల్ సొసైటీ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి రెఫరెన్స్ బైబిల్లో యెహోవా నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అని చెప్పి. మనకి తెలుగు మన బైబిల్లో ఏమంటుందంటే ప్రభు అనే మాట పెద్ద అక్షరాలతో ఉంటూ, ప్రభు అనే మాట పెద్ద అక్షరాలతో ఉంటూ, దాని పక్కనే ఇంకొక ప్రభు ఉన్నాడు కనుక ఇక్కడ దాని పక్కనే ఇంకొక ప్రభు అనే పదం ఉంది కనుక ఆ ప్రభువుకి ఈ ప్రభువుకి భేదాన్ని తెలియచేస్తూ ఏం చెప్తున్నాడంటే ఈయన పెద్ద ప్రభు, సుపీరియర్ అని చెప్తూ ఈయన సబార్డినేట్ అని చెప్తున్నాడు. ఇద్దరు ప్రభువులు ఉన్నారు అని స్పష్టమైనటువంటి అవగాహన మనకు కలగాలని దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఇంత అద్భుతంగా మనల్ని రక్షించాలని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు మనం దాన్ని తప్పకుండా అంగీకరించాలి. దేవుని ప్రణాళికలో మనం భాగమై ఉన్నాం. కాబట్టి ఇవన్నీ రాబో వాటి ఛాయ. ఇప్పుడు దావీదుకి తెలిసింది ఏమిటంటే ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వారు. యెహోవా అనేటువంటి ప్రభువు దావీదు యొక్క ప్రభువుతో మాట్లాడడాన్ని దావీదు చూస్తున్నాడు, దావీదు వింటున్నాడు. ఏమని వింటున్నాడంటే, నేను నీ శత్రువులను, నాయనా యేసు ప్రభువా, నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండవని దావీదు యేసు ప్రభువుతో చెప్పడాన్ని చూస్తున్నాడు. అప్పటికి యేసు ప్రభువు లేడు.
ఇది నాటి భక్తుల యొక్క విశ్వాసం. ఇంత అద్భుతంగా దేవుని గ్రంథం మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఇవన్నీ రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపం ఎక్కడుంది? క్రీస్తులో. క్రీస్తులో అంటే ఎలా ఉంది? క్రీస్తులో అంటే ఎలా ఉంది? దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించి. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత కొలసి పత్రికలో చెప్పినట్టు మీరు చూశారు కదా, దాన్ని చూశారు కదా. 2వ అధ్యాయం కాదు 1వ అధ్యాయం సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడని ఇందులోనే ఆ కొలసి పత్రికలోనే ఉంటుంది. సరే, ఆయన దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనా చక్కని మాటల చేత మీరు విషయాన్ని పక్కత్రో పట్టిస్తున్నారు. కనుక దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసిస్తుంది. ఈ మాట మనం చాలాసార్లు చదువుకున్నాం, గుర్తుంది కూడా మనం, అవునా? కాబట్టి క్రీస్తునందు శరీరముగా ఉంది. ఇప్పుడు పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించి. అదేనండి ఏలయనగా 2వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా ఎందుకంటే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని. అండి ఇక్కడ మనం చదువుతున్నాం నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. నిజ స్వరూపం అనే మాటకి మూలార్థం ఏమిటంటే శరీరము అని చెప్పి. మూల భాషలో సర్కోస్, గ్రీక్ మూల భాషలో శరీరముగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసిస్తోంది. క్రీస్తు అనే మాటకి ఏమిటది నిర్వహణకు సంబంధించి కనిపిస్తోంది. అది ఒక అడ్జెక్టివ్, అది ఒక క్రియా విశేషణం. తెలుగులో క్రియా విశేషణం. ఒక క్రియ చేయటానికి లేక ఒక చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన కుమారుడైన క్రీస్తు అనే మాటకు అర్థం అభిషేకించబడ్డ వ్యక్తి. అభిషేకించబడ్డ వ్యక్తి అన్నప్పుడు ఆయన ఎవరు అభిషేకించారని అర్థం. ఇంకొక ఆయన ఎవరు అభిషేకించారు. అప్పుడు ఇద్దరున్నారని తేలుతోంది. ఇద్దరు అనే మాట ఎంత ప్రధానంగా కనిపిస్తుందో చూడండి. ఇద్దరుగా జతలుగా దేవుడు తన గ్రంథంలో మాటలు రాయించాడు. 2 రక్షకుల్ని పెట్టాడు మనిషికి. ఒక రక్షకుడు తండ్రి, ఇంకొక రక్షకుడు ప్రభు. ఒక రక్షకుడు ప్రభు, ఇంకొక రక్షకుడు తండ్రి అనేది. ఇలా ఇద్దరు రక్షకులు. ఒక రక్షకుడు సేవకుడై సేవ చేస్తూ రక్షించాలని ప్రయత్నం చేస్తూ రక్షణకు కారకుడుగా ఉంటాడు ఈ సేవకుడు, సేవ చేసే వ్యక్తి. నెక్స్ట్ ఈ సేవకుడిని, అతని రక్షణ కార్యక్రమాన్ని లేక అతను ప్రకటిస్తున్న రక్షణార్థమైనటువంటి విషయాల్ని అంగీకరింపచేస్తూ దేవుడు తన కుమారుని ద్వారా వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తూ ఇంకొక రక్షకుడిని కారణంగా నియమిస్తున్నాడు. అంటే జతలుగా రక్షకుల్ని నియమిస్తూ వచ్చాడు. ఇది మనకి ఎలా అర్థమవుతుందంటే ఆదాము అవ్వల దగ్గర నేర్చుకోవాలి. ఆదాముకి భార్యనిచ్చి ఆ భార్యకి రక్షకుడుగా ఉండు నాయన అన్నాడు. ఇప్పుడు ఆదాము భార్యకి రక్షకుడుగా ఉన్నాడు కాబట్టి, హవ్వకు రక్షకుడుగా ఉన్నాడు కాబట్టి ఆదాముకి రక్షకుడు లేడని అర్థమా? ఆదాముకి రక్షకుడు ఉన్నాడు. ఆ రక్షణను వద్దని బయటికి పోయాడు ఆదాము, అది వేరే విషయం, అలా ఉంచాడు. కానీ ఆదాముని రక్షించమని అనగా హవ్వను రక్షించమని ఆదాముకి బాధ్యత అప్పగిచ్చాడు. అప్పుడు హవ్వకి ఆదాము ఒక రక్షకుడు, అలాగే దేవుడు కూడా ఇంకొక రక్షకుడు. 2 రక్షకులుండి హవ్వను కాపాడాలని ప్రయత్నం చేశాడు. కానీ హవ్వ అవివేకంతో రక్షణని పోగొట్టుకుంటున్న రక్షణను ఆ గడియలో ఖండించాల్సిన వాడై ఉండి, రక్షణను పోగొట్టుకోకుండా కాపాడాల్సినటువంటి వాడై ఉండి ఆదాము
ఓడిపోయాడు గనుక ఇతను కూడా రక్షణను పోగొట్టుకున్నాడు. ఇద్దరు ఆ విధంగా రక్షణకు దూరమయ్యారు. ఇలా ఒక వ్యవహారం మనకి కనిపిస్తుంది. కాబట్టి యేసు అనే మాట ఊరికే మనం అనుకునేటటువంటి నామవాచకం కాదది. యేసు అనే మాట నామవాచకం కాదది. ఉట్టి మనం అనుకునే పేరు లాంటి పేరు కాదు. ఎల్లయ్య పుల్లయ్య లాంటి పేరు కాదది. ఆ పేరుకు ఒక విశేషం ఉంది. యేసుక్రీస్తు యొక్క పేరు భూమి మీదకి రాకముందు ఏ మనిషికి తెలీదు. అందుకే దావీదు గాని కోరహ్ కుమారులు గాని ఏమంటున్నారు? దేవా అని పిలిచారు, ప్రభువా అని పిలిచారు, రక్షకుడని పిలిచారు, అభిషక్తుడని పిలిచారు, మెస్సయ హిబ్రూలో మెస్సియా అని పిలిచారు. మెస్సయా అంటే రక్షకుడు అని అర్థం. రక్షకుడు అని పిలిచారు. ఇలా ఆ పిలుపులో ఉన్నటువంటి వ్యవహారాన్ని మనం నేర్చుకోవాలి తప్ప వేరు ఏ విధంగా కూడా యేసుక్రీస్తుని భూమి మీదకి రాక ముందు ఆయన పేరు ఇదని చెప్పారు. అదే సామెతల గ్రంథం 30:4 చెప్పి ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో మోషే దగ్గర చెప్పాడు. మోషే నిర్గమకాండం 6:12 అనుకుంటాను. మోషే, నేను మీ పితరుడైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు యెహోవా అను నా నామమున వారికి ప్రత్యక్షం కాలేదు. సర్వశక్తి మంతుడని రాశారు అక్కడ. ఒరిజినల్ గా సర్వశక్తి అనే పేరున నేను వారికి పరిచయం చేసుకున్నాను తప్ప నా పేరు ఇది అని చెప్పలేదు. నీకు చెప్తున్నాను, నా పేరు చెప్తున్నానంటే ఆ పేరు కూడా ఒక గుణానికి సంబంధించి మాత్రమే ఉంది. ఇంగ్లీష్ లో సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అని రాశారు, కానీ హిబ్రూ మాటకి అది అర్థం కాదు. ఆ హిబ్రూ మాటకి అర్థం అది కాదు. ఆ హిబ్రూ మాట ఏమని ఉంటుందంటే 3:12 నేను ఉన్నవాడను. నేను అక్కడ ఒక దూత అగ్ని జ్వాలల్లో కనబడి మోషేతో మాట్లాడుతుంటే దూత చెబుతున్నాడా లేక దూతను పంపినటువంటి దేవుని విషయాన్ని ఆ దూత పలుకుతున్నాడా అన్నది మనం గమనించాలి. వదిలేస్తున్నాం, వేరే వైపుకు వెళ్ళిపోతున్నాం. నేను ఉన్నవాడను, అనువాడనని మనం తగిలిస్తున్నాం, కానీ అక్కడ అలా లేదు. కావాలంటే మీరు తెలుగు బైబిల్లో జాగ్రత్తగా చూడండి. 3:12 నిర్గమకాండం 3:12 మనకు బాగా తెలిసినటువంటి వాక్య భాగం. నిర్గమకాండం 3:12 ఆల్రెడీ మీరు ఇక్కడ అండర్లైన్ చేసుకుని ఉంచారు. నిర్గమకాండం 3:12 ఆయన నిశ్చయంగా నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను పంపిననుటకు నీకు పైన చూడండి, మీరు రెడ్ మార్క్ పెట్టారు. 12 ఇంకా కొంచెం కింద చదవండి. 12:14 అనుకుంటా. ఇదిగోండి సార్, ఇది ఎంత 14 14 దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. చదివేటప్పుడు ఏదో మిస్ అవుతున్నారు చూడండి, ఏదో మిస్ అవుతున్నారని చెప్తున్నాను పక్క నుంచి నేను మీతో. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని నేను ఉన్నవాడను. చూడండి ఇక్కడ హీబ్రూలో ఈ మాట మనం చూద్దాం. వయోమెర్ ఎలోహిం ఎల్ మోషే యహై అసిర్ ఎహై. ఇది చూడండి, యహై హయాహ హయా షిర్హయాహ షిర్హయాహ యహా హయాహ హయాహ. ఇదిగోండి, హయాహ షిర్ హయాహ అషర్ యాహ యహ్ హయాహ. హ అంటే ఉండడం, ఉన్నవాడే ఉన్నాడు. ఇంగ్లీష్లో ఆ మాట బాగా రాసుకున్నారు. ఐఆమ్ హూ ఐఆమ్ అని రాసుకున్నారు ఇంగ్లీష్లో. ఉన్నవాడే ఉన్నాడు. దూత చెప్తున్నాడు, ఉన్నవాడెవడు? ఉన్నవాడే ఉన్నాడు. ఇలా బైబిల్ చదవటం ఎంత కష్టం అవుతుందో తెలుసా అండి.
ఎంత కష్టం అవుతుందో తెలుసా బైబిల్లో చదవటం మనం. కాబట్టి ఇదంతా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. హీబ్రూలో అక్కడ ఉన్నటువంటి పదం ఏంటంటే హా యా. అహా ఫస్ట్ అలెఫ్ వస్తుంది. అలెఫ్ ఇంకా ఇక్కడ అనువాడన ఉన్నానని ఉంది కదా. అదేనండి, తెలుగు వాళ్ళకి ఒక జాడ్యం ఉంటుంది కదా. ఎప్పుడు మనం నిజం తెలుసుకుంటే పరలోకం వెళ్ళిపోతామేమో అనవసరంగా. పరలోకం వెళ్ళిపోతాం అనవసరంగా ఉన్నమాట కానీ తెలుసుకుంటే. మనం పరలోకం వెళ్ళిపోయి దేవుని దగ్గర ఉండిపోతామని భయం. అందుకని రోమన్ క్యాథలిక్కుల అభిప్రాయంలోంచే తర్జుమా చేశారు. రోమన్ క్యాథలిక్కులు కల్పించిన ఆ జాడ్యం పోలేదు. ఇంతకీ మనం ఎక్కడికి వస్తున్నామో చూడండి. జాడ్యం పోక అలా ఉందన్నమాట ఈ పరిస్థితి. తెలుగులో అలా రాశాడు, ఉన్నవాడను అని పెద్ద అక్షరాలతో రాసి రాసి మామూలుగానే అనువాడనై ఉన్నాను. పోనీ అలా దాన్ని ఉన్నదన్నట్టుగా చదవడం వల్ల మనకు వచ్చిందంటే మనం అక్కడ ఫెయిల్ అవుతున్నాం. నేను దూత చెప్తున్నాడు, ఆ మండుతున్న పదభాగం నుంచి నేను ఉన్నవాడను. దూత చెప్పట్లేదు, దూత ద్వారా దేవుడు చెప్తున్నాడు. దూత కేవలం ఒక మెసెంజర్ మాత్రమే. దేవుడు చెప్పిన విషయాన్ని మోషేకి అందిస్తున్నాడు. ఒక కెటిల్ అంటే ఇంగ్లీష్ లో ఏమంటారంటే యానకం. ఒక వాహకం మాత్రమే. ఈ దూత కేవలం కెటిల్ గా దూత నిలబడి దేవుని మాటను మోషేకి వినిపిస్తున్నాడు. హీస్ ఏ అంటారు హారన్. అతను ఒక సౌండ్ మాత్రమే, దూత ఒక సౌండ్ మాత్రమే. బట్ సౌండ్ ఎవరిది? దేవుని సౌండ్. ఆయన తనకి తాను పరిచయం చేసుకుంటున్నాడు. మోషే ఆయన పేరు ఏమిటంటే, ఆయన ఎవరంటే ఆయన అక్కడ ఆయన గురించి పరిచయం చేస్తున్నాడు. ఏమనంటే నేను ఉన్నవాడను. అనువాడనని ఇక్కడ అనువాడననే మాటని చొప్పించాడు. ఇప్పుడు మనం చూసాం కదా హెబ్రీలో ఏమనుంది? హాయా ఫిర్ హాయా యా. హాయా హాయా అంటే ఉండడం. యెహోవా యెహోవా ఉండడం, ఉన్నాడు. ఆయన పేరేమిటంటే ఉన్నాడు. ఇప్పుడు మీరు చూసింది కూడా అదే సార్. మళ్ళీ మీరు ఇలా వస్తున్నారు. అంటే ఇందులో ఈ వెర్షన్ లో ఏముంది? ఏ వెర్షన్ లోనూ లేదండి, అది ఒరిజినల్ గా అట్లాగే ఉంటుంది. మీరేమి దాన్ని మనం ఇబ్బంది పడక్కర్లేదు. 3:14 ఇదిగోండి. And God said unto Moses, I am that I am. I am that I am. and he said, ఇంకా అది అక్కర్లేదండి. Amen. I am that I am. I am that I am. నేనే అని ట్రాన్స్లేట్ చేశారు. I am that I am. కానీ హిబ్రూలో ఏమనుంది? ఉన్నవాడే. ఎంత మారిపోయింది అంటే 2 ట్రాన్స్లేషన్లు. ఇప్పుడు మీకు హిబ్రూలో చూపించాను, మళ్ళీ చూడండి కావాలంటే. మళ్ళీ చూడండి అక్కడ ఏముందో. మళ్ళీ చూడండి. ఇదిగోండి మోషే వయోమెర్ అంటే చెప్పటం. ఎలహిం అంటే దేవుడు. ఎలహిం అనే మాటకు అర్థం దేవుడు లేక దైవత్వం కలిగిన వాడు. ఎలహిం ఎల్ అంటే 2. మోషే హాయా. ఇదిగో చూడండి ఇక్కడ ఇక్కడ పైన మీకు ఉదయం అంతకు ముందు చెప్పాను, పైన కామాలాగా ఉంటే యా అని కిందటి తరగతిలో చెప్పాను. కామాలా ఉంటే అది యోద్ యా. ఇక్కడ పూర్తిగా ఇలాగేది మన ఒక 7లా ఉండి దాని పక్కన ఒక చిన్న గీత ఉండి కలవకుండా ఉంటే గనక 7 కివతల అది హా సౌండ్ అనమాట. యా చదవడం చాలా ఈజీ అండి. షిర్ యా అలాగే సేమ్ అలాగే ఉంది. ఇక్కడ ఏముందో ఇక్కడ కూడా అదే ఉంది, ఉన్నవాడు. దీన్ని ఎలా తర్జుమా చేశారో చూడండి, డిక్షనరీలో ఏమని ఇచ్చారో చూడండి. ఇదొక వెర్బ్. ఆ పేరేమిటి? వెర్బ్లో ఉంది. అంటే ఏమిటి? ఇంత విషయం మనకు బుర్రకు పట్టదండి. మన మట్టి బుర్రకి ఇది అర్థమై చావదు. ఎంత కష్టం తెలిసి. ఇది ఒక వెర్బ్. యా అంటే ఉండడం.
ఉండడం. చూడండి ఇక్కడేమొస్తున్నాడు చూడండి. దీని అర్థం వాళ్ళ ఏంటి, ఈ పండితుల అభిప్రాయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. పండితుల అభిప్రాయాన్ని చెప్తున్నాడు. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు ఈ ప్రక్కనే మనకి ఇస్తున్నాడు చూడండి. హా, ఇదిగోండి, హా యాహ, హా యాహ, ఇదిగోండి, హా యాహ. ఏంటంటే కలుగుగాక, ఉండుగాక అన్నట్టు దేవుడు అంటే ఉంది అని చూపిస్తుంది. పదాల కూర్పు ఏమిటిది? వెర్బ్. దీని అర్థం ఇంగ్లీష్లో టు ఎగ్జిస్ట్, టు బి ఆర్ బికమ్. టు బి ఉండడం, లేదా బికమ్ రావటం. రావటం అనే మాట అర్థం వస్తుంది, కానీ ఇక్కడ రావటం కాదు, ఉండబోయేది. ఉండబోయేది. టు కమ్ ఇన్ టు బీయింగ్. టు కమ్ ఇన్ టు బీయింగ్ అంటే ప్రస్తుతానికి ఎదురుగా ఉండడం, ప్రస్తుతం కూడా ఉండడం. టు హ్యాపెన్, టు అక్కర్, ఇవన్నీ కూడా రకరకాల అర్థాలు వచ్చాయి. కానీ స్ట్రాంగ్స్ అనేటువంటి ఒక ఆయన ఏం చెప్పాడంటే బికమ్, ఆల్ టుగెదర్, అకంప్లిష్డ్, కమిటెడ్, లైక్, ఇలా చెప్తున్నాడు. అంటే ఇవన్నీ పండితుల అభిప్రాయాలే తప్ప వాస్తవానికి దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటి? యా అంటే ఏమిటి? ఒక వెర్బ్, ఒక క్రియాపదం. అది ఉండడం, అంతే, ఉండడం. ఇప్పుడు దాన్ని మనం హెబ్రూలో ఉన్నట్టుగా చదివితే ఏముంటుంది? ఉన్నవాడే ఉన్న, లేదా ఉన్నవాడెవడు? వాడే ఉన్నాడు, అతనే ఉన్నాడు, ఆయనే ఉన్నాడు, ఎలా అని అనుకోండి. ఉన్నవాడే ఉన్నాడు. దేవుడి పేరేమిటి? ఉన్నవాడే ఉన్నాడు. ఉన్నాడు, ఆయన పేరే. అందుకే ఇక్కడ చదివేటప్పుడు నేను ఉన్నవాడను, ఉన్నవాడను అన్నప్పుడు ఈ మాట అర్థం కావాలంటే మూల భాషలోకి వెళ్ళి ఎంత తంగాపులు పడితే తప్ప ఈ మొక్క అర్థం కాలేదు. లేదా రెండు కలుపుకొని నేను ఉన్నవాడను, అనువాడను అనడం ఏమిటి నాకు అర్థం కాదు. ఏమంటాడు ఆయన? ఆయన ఏమంటాడు? నువ్వు వాడనై ఉన్నానని. అదే కలుపుకొని చదవటం వల్ల ఇక్కడ పెద్ద అక్షరాలతో అది ఉంది, పైగా పక్కన ఇంత ఖాళీ ఉంది, చేట భారతం అంత ఖాళీ ఉంది. అంత ఖాళీ పెట్టుకుని కూడా కలుపుకు చదువుకుంటుంది. ఈ పదాలకి చాలా గ్యాప్. అంత ఖాళీ ఉంది. ఎందుకు ఖాళీ ఉంది? వాడను అన్న తర్వాత అను అన్నదానికి ఇంకో 2 అక్షరాలు రాయొచ్చు. అంత ఖాళీ పెట్టి చెప్తున్నాడు. అది వేరు, ఇది ఆ విషయాన్ని చెప్పడం కోసం అని మన బుర్రగా అర్థమైతే ఆ సభాష్ బ్రహ్మాండంగా ఉండేది. అలాగే ప్రేక్షకులు చూపించాలంటే టీవీ ఉండాలి. అక్కర్లేదండి, ఇప్పుడు వెడుతుంది. మీరు వెడుతుంది, ఆల్రెడీ అది వెళుతుంది. అది వెళుతుంది. ఓకే, అది వెళుతుంది. ఇంకొక మాట కూడా మీకు నేను చూపిస్తాను చూడండి. ఇలాగే ఈ తర్జుమా ప్రాబ్లం ఇలా ఉందని చెప్పడానికి మాత్రమే ఇదంతా చెప్తున్నాను. రోమ పత్రిక 8వ అధ్యాయం 10వ అధ్యాయం 8 కాదు 10వ అధ్యాయం 10వ అధ్యాయం 8వ వచనం అనుకుంటాను. చూడండి ఒకసారి. 9వ వచనం. 10:9 అండి. 10:9. యేసు ప్రభువనా లేకపోతే యేసు ప్రభువనా? యేసు ప్రభు అని. యేసు ప్రభు అని కాదు, యేసు ప్రభు అని కాదు. చదవటంలో ప్రభు ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట అండి. ఇలాంటివన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి చిన్న చిన్న విషయాలు, ఇవి చిన్న విషయాలు. ఎందరో మహానుభావులు ఉన్నారు, ఎందరో అద్భుతమైనటువంటి పాండిత్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏమిటి వదిలిపెట్టేశారు? వాళ్ళు తలుచుకుంటే చిటికలో చేసి పడేస్తారు. మనం ఎంత కష్టపడుతున్నాం అంతే. వాళ్ళు చిటికలు అలా అలా చేసి పడేయగలరు, అంత సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు. సరే చూడండి, ఇక్కడ చూడండి. యేసుకి ప్రభువుకి మధ్యలో గ్యాప్. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడు. యేసు ప్రభు అని అన్నప్పుడు ఏమిటండి అర్థం? యేసు ప్రభు అని అన్నప్పుడు ఏమిటి అర్థం? ఇలా ప్రతి అక్షరం చదవకుండా క్రైస్తవుడు సాతాను గుప్పిట్లో పడిపోతున్నాడు, యథార్థం పోగొట్టుకుంటున్నాడు, అసత్యంలో తన జీవితాన్ని సాతానికి అప్పగించుకుంటున్నాడు. ఈ ప్రయత్నాలు చేయకపోతే, మనమన్నా చేయకపోతే, ఎవరు చేయట్లేదు, మనమన్నా చేయకపోతే ఎలా?
అందుకే ఈ సద్భాషా ప్రబోధం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇదే కాదు. యేసు ప్రభు అని అంటే ఏ ప్రభు అని? ఏ ప్రభు అని? ఏ ప్రభు అని? ఇంత ఆలోచించాల్సి వస్తుంది, ఇంత ఆలోచించాల్సి వస్తుంది. కారణం ఏమిటి? మనకు వేసినటువంటి పునాదులు ఏ స్థితిలో ఉన్నాయి చెప్పండి. ఆ రోజు 110వ కీర్తనలో దావీదు చెబుతున్నాడే ప్రభు అని. ఏ ప్రభు అని? ఏ ప్రభు అని? ఏ ప్రభు అని? ఏ ప్రభు అని? దావీదు యొక్క ప్రభు అని. అపోస్తల కార్యాలు 2:38లో ఎంత స్పష్టంగా ఉందో చూడండి. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు, ఇదిగోండి 36 మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను. ఏంటి ప్రభువుగాను? ప్రభువుగా అంటే ఏమిటి? ప్రభు అంటే అర్థం ఏమిటి? ప్రభు అంటే అర్థం ఏమిటి? 2వ కీర్తన ఇప్పుడు చటుక్కున మన మనసులో మెదలాలంతే. 2వ కీర్తనలో ఉంది ఈ సంగతి అంతా కూడాను. అన్యజనులు ఏల గల్లత్తు చేసిరి, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి ఏల విరోధంగా మాట్లాడుతున్నారు అని చెప్పాడు. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషేకానికి. వచనం ఎంతండి? భూరాజులు యెహోవాకును 3వ భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా పిలువబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశముందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను. నీవు నా కుమారుడు. ఇక్కడ చదివేటప్పుడు ఒక ప్రాబ్లం మనం గుర్తుపట్టలేకపోతున్నాం. చూడండి, మళ్ళీ మొదటికి రండి. ఏంటది? ఎంతకు రమ్మంటారు? మొదటి నుంచి చూడండి. 2 మొదటి నుంచి. అన్ని జనులు ఎలా ఆలోచిస్తున్నారు? జనములు ఎలా వ్యర్థమైన దాన్ని ఆలోచిస్తున్నాయి అని చెబుతూ వెంటనే 2వ వచనంలో ఒక చిన్న గీత ఉంది. అక్కడ ఎందుకుంది? పాత నిబంధనలో జరిగిన వ్రాయబడినటువంటి వచనాన్ని ఇక్కడ కొటేట్ చేస్తూ రాశారు. చదువుతున్నదే పాత నిబంధన అండి. అంటే పాత నిబంధనే. ఇక్కడ గీత ఎందుకు? ముందు అక్కడ గీత ఎందుకుంది అంటే ఎవరో చెబుతున్నారు ఈ సంగతి, ఎవరో ఈ సంగతి చెబుతున్నారు అని ఇండికేషన్. అది ఎవరో చెప్తున్నారు, ఇంకొకరు గ్రంథస్థం చేస్తున్నారు. అక్కడ చెబుతున్నది ఎవరు అన్నది కనిపెట్టాలి. ఇప్పుడు మనం ఇదివరకు చెప్పింది అని కూడా వస్తుందేమో కదండి. ఇదివరకు చెప్పిందని ఎందుకు వస్తుందండి? ఈ పుస్తకానికి ముందు ఎక్కడుంది ఇంకొక పుస్తకం? పాత నిబంధనలో చదువుతున్న దాన్నే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. 2వ కీర్తనలో చెప్పిన విషయాన్ని. ఇంతకు ముందు ఇంకొక పుస్తకం అండి. ఇంకొక పుస్తకం ఏముంది? ఒక అధ్యాయం. అందుకనే జాగ్రత్తగా వినాలి, నేర్చుకోవాలి విషయాన్ని. ఎవరో చెప్తున్నారు అన్యజనులు ఏల వ్యర్థమైన దాన్ని తలస్తున్నాయి అంటూ మనము వారి కట్లు తెంపుదము రండి అని ఎవరో చెప్తున్నారు. ఇంకా చదవండి. వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రెండని చెప్పుకొనుచు. 3వ భూరాజులు యెహోవాకును
అని చెప్పుకొనుచు ఎవరు చేస్తున్నారట ఈ సంగతి? భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఈ విషయాన్ని మనం అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో చదివాం. జ్ఞాపకం ఉందా? ఇలా ప్రతిదీ మళ్ళా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది చాలా సమస్యగా మారిపోతుంది. 5వ అధ్యాయంలో 27వ వచనం, 25వ వచనం. అప్పుడు ఒకడు 4వ అధ్యాయం 25వ వచనం, 5 కాదు, 4వ అధ్యాయం 25వ వచనం, 4:25. ఎక్కడికి మాట? ఈ మాట ఇక్కడదండి, 2వ కీర్తనలోని మాట. అన్ని జనులు ఎలా అల్లరి చేస్తున్నారు? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు? ప్రభువు మీద అనగా యెహోవా మీదను ఆయన క్రీస్తు మీదను. అక్కడ అభిషక్తులు అన్న మాట ఇక్కడ ఏమిటి? క్రీస్తు అని వచ్చింది. అక్కడ అభిషక్తులు అన్నమాట. హిబ్రూలో మెస్సియా అన్న మాట, గ్రీకులో ఏమిటి? క్రీస్తు, క్రిస్టోస్. హిబ్రూలో మెస్సియా, గ్రీకులో క్రిస్టోస్. ఇదిగోండి, ఈ పదాలని అటు ఇటు ఉన్నదన్నట్టుగా కొన్ని పదాలు చాలా ట్రాన్స్లేట్ చేయలేదు. హల్లెలూయా ఒకటి, క్రీస్తు ఒకటి, బాప్తిస్మం ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి పదాలు ఇలాంటివి. కుర్బాను, ఇలాంటి పదాలు తర్జుమా చేయకుండా అలాగే వదిలేశారు. ఎందుకంటే మనం ఎక్కడ రక్షించబడిపోతామని భయం. ఇదనమాట, ఇలాంటి సమస్యలు బోలెడన్ని కల్పించి పెట్టారు. భూరాజులు యెహోవాకును ఆయన క్రీస్తుకును ఎందుకు విరోధంగా వ్యర్థమైన ఆలోచనలు చేస్తున్నారు? ఎందుకు తిరగబడుతున్నారు? అధికారులు ఏకంగా కూడుకుంటున్నారు ఏమిటి అని ఆ విషయాన్ని ఉటంకిస్తూ ఇక్కడ అపోస్తలులు ప్రార్థన చేస్తున్నారు. చదవండి, 2వ కీర్తన చదవండి. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు. ఇక్కడ నుంచి చదివండి. రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన క్రీస్తుకును విరోధముగా నిలవబడుతున్నారు. ఏకీభించి ఆలోచించి చేస్తున్నారు. వాడు నవ్వుచున్నాడు. దేనికో? ప్రభు వారిని ఎందుకో సరే చదవండి. ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ఎవరైనా? ఇక్కడ కూడా చిన్న అక్షరాల ప్రభువు కనిపిస్తున్నాడు. ఇక్కడ కూడా చిన్న అక్షరాల ప్రభువు కనిపిస్తున్నాడు. రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో మనం చదివిన ప్రభువు ఈ ప్రభు అన్నమాట. ఎవరా ప్రభు? చూడండి, పూర్తిగా చదవండి. ఇక్కడ చదవండి ముందు. ప్రభువు వారిని చూసి అపహసిస్తున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తల్లడిల్లింపచేయును. నేను నా పరిశుద్ధ ఇప్పుడు పర్వతమైన యెహోవా చెప్తున్నాడు నేను ఇలా అని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను చూడండి, నా కుమారుడైన నేను అభిషేకించిన నా క్రీస్తు చేత ఆయన్ని ఉగ్రుడిగా నేను మార్చి నా ఉగ్రతని ఆయనలోనికి నింపి ఆయన ద్వారా నా ఉగ్రతను చూపిస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ. అని చెబుతూ ప్రచండ కోపం చేత వారిని తలడింప చేస్తాను. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేస్తున్నాను. నా రాజును, నా ప్రభువును, ఎవరు? తాను అభిషేకించిన, యెహోవా అభిషేకించిన తన కుమారుడైనటువంటి ప్రభు అని పేరు పెట్టిన ప్రభువుని ఆసీనుని చేస్తున్నాను, కూర్చోబెడుతున్నాను, ఆయన్ని రాజుగా అభిషేకిస్తున్నాను. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? రాజు అయితే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు రాజు అయితే? పరిపాలన చేస్తాడు. మన రాచరిక మన వ్యవస్థనే చూడండి, మన దేశాన్ని చూడండి. మన దేశానికి ఒక ప్రధాని ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేయాలనుకుంటే చేస్తున్నాడు. ఆయన ఏం చేయాలనుకుంటే చేస్తున్నాడు. అవునా కదా? పక్కన పెట్టండి అవన్నీ. ఏం చేయాలనుకుంటే చేస్తున్నాడు లేదా? సింపుల్, ఒక ముక్కతో. మిగతా మనకు అక్కర్లేదు. ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నాడు అదే చేస్తున్నాడు. పార్లమెంట్ లో బిల్లులు పెట్టి పార్లమెంట్ నా షార్ట్ ఎందుకండి బాబు పార్లమెంట్ లో విను. ఏం చేయాలనుకుంటే చేస్తున్నాడు అంతే, ఒక ముక్కతో చెప్తున్నాడు. నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను.
ఆల్రెడీ చేశాడు. ఆల్రెడీ ఆ రాజుగా ఆయన అభిషేకించి కూర్చోబెట్టాడు. ఆయన సింహాసనం మీద రాజుగా ఉన్నాడు. ఇప్పుడు రాజు ఏం చేస్తాడు? ఈయన ఏం చేస్తాడు చూడండి, చెప్తున్నాడు చూడండి చూడండి. నా రాజుని ఆశ ఏడవచ్చును చదవండి. కట్టడం నేను వివరిస్తాను. ఇప్పుడు ఈ రాజు చెప్తున్నాడు, కట్టడను నేను వివరించాను. యెహోవా నాకు ఇలాగ సెలవిస్తున్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఇదంతా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. ఇదంతా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. 8వ వచనం. నన్ను అడుగుము, జనమును నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపు దండముతో నీవు వారిని నలుగుగొట్టెదవు. కుండను పగులుగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులుగొట్టెదవు. రాజుగారు ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం చేస్తాడు? ఇనుప దండముతో. అసలు ప్రభు అనే మాటలో ఈ అర్థం కూడా ఉందన్న సంగతి బోధపడిందా? యేసు ప్రభు అని దండిస్తాడు, మర్చిపోకు. ఇప్పుడు కరుణిస్తున్నాడని మురిసిపోకు. ఇనుప దండంతో కొండని పగలగొట్టినట్టు ముక్క చెక్కలు చేసి పారేస్తాడు. ఇక తిరిగి రానట్టుగా చేసి పడేస్తాడు, పొడి చేసి పారేస్తాడు అని అక్కడ రోమాపత్రిక 8:10-9 చెప్తున్నాడు. యేసు ప్రభు అని నీ హృదయమందు విశ్వసించి, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయన్ని మృతుల్లోంచి లేపాడని నీ హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. ఎవరండి దేవుడు మృతుల్లోంచి లేపాడనే ముక్కను ఎగరగొట్టి యేసు ప్రభుని విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు అని ప్రచారంలోకి తీసుకొచ్చారు? ఎంత ఘోరమైనటువంటి అపరాధం చూడండి. దేవుడు ఆయన్ని మృతుల్లోంచి లేపాడని నువ్వు విశ్వసించి తీరాలి. అలా విశ్వసిస్తేనే రక్షించబడతావు. ఇప్పుడు ఇద్దరున్నారు. ఈ మాట చెప్పారు, యేసు ప్రభువుని రక్షించబడతారు చెప్పారు అన్నారు కదా, ఒకసారి చెప్పండి. అక్కడే ఆ రోమపత్రిక 9వ అధ్యాయం 10వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. మీరు వెంటనే క్లోజ్ చేసేస్తున్నారు, ఎక్కడెక్కడ మీరు పట్టుకొని ఉంచట్లేదు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, ఇక్కడ చూడండి, ఒప్పుకున్నది ఏమిటి? ఒప్పుకోవాల్సింది ఏంటి? యేసు అంటే ఏంటి? యెహోవా రక్షిస్తాడనే పేరు పెట్టుకున్న ఈయన, ఒక అభిషక్తుడైనటువంటి ఈయన ప్రభు అని ముందు ఒప్పుకో. ఏం చేస్తాడు ప్రభు అయితే? ముక్క చెక్కల కింద కొట్టేస్తాడు. జాగ్రత్త. ఏదో ఊరికే రక్షించేస్తాడు, ఉద్ధరించేస్తాడు అనుకోకు. తేడా వచ్చిందా ముక్క చెక్కల కింద కొట్టేస్తాడు. అందుకే రాజు అనే పదజాలంతో మత్తయి సువార్త, మార్కు సువార్తలో వాడబడ్డాడు. సరే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు సెకండ్ పర్సన్ వస్తున్నాడు. ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరు? యేసు. సెకండ్ పర్సన్ ఎవరు? దేవుడు. సెకండ్ పర్సన్ దేవుడు. అంటే ఆ సెంటెన్స్ లో ఫస్ట్ పర్సన్ యేసు, సెకండ్ పర్సన్ దేవుడు. దేవుడు ఈ మొదటి పర్సన్ ని మృతుల్లోంచి లేపాడని, మొదటి వ్యక్తిని ఎవరైతే ప్రభువని నువ్వు ఒప్పుకోవాలని దేవుడు నీకు చెప్పాడో ఆ వ్యక్తిని మృతుల్లోంచి లేపాడని నువ్వు విశ్వసిస్తే రక్షించబడతావు. దేవుడు లేపాడని, యేసుక్రీస్తు లేచాడని పండగ చేయడం కాదు, దేవుడు ఆయన్ని లేపాడని పండగ చేయాలి. యేసు ప్రభువుని లేపాడని పండగ చెయ్యాలట. ఇది సంగతి అండి. విశ్వాసానికి మూలమైన సంగతి, విశ్వసించాల్సిన విషయం ఇది. అందుకే 2 తిమోతి పత్రికలు ఏమన్నాడంటే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము బాల్యం నుంచి లేఖనాల్లో నువ్వు ఎరుగుదువు కదా, నీకేమిటి రోగం అని అడిగాడు. ఏమని విశ్వసించాలో లేఖనాలు చెప్తున్నాయట. ఇదంతా ఒక చోటకి తెచ్చుకొని ఇప్పుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనం టైటిల్ పెట్టుకున్నాం కదా, ఆ మొక్కకి అప్లై చేయండి. ఏం చేస్తున్నాడు? తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు తన మహత్తు గల ఆయన 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును
ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన తన మహత్తు గల మాట చేత తన మహత్తు గల మాట చేత ఇప్పుడు మహత్తు గల మాట చేత అన్నప్పుడు దీన్ని ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి ఇందాక మనం చదువుకున్నాం కదా, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 1 ముక్కలు చదువుకున్నాం చూసారా. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో మీకు తెలియనా అన్నదానికి పైన ఒక మాట ఉంది, బట్టలో నీళ్లను మూటగట్టిన వాడెవడు. చూడండి ఎలా ఉంటాయి ఆ మాటలు, ఎంత బాగుంటాయి చూడండి. ఒకసారి చూడండి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 1 ముక్కలు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 1 ముక్కలు చూద్దాం. చూసారా? 4వ వచనం. ఆకాశమునకు ఎక్కి మరల దిగిన వాడెవడు, తన పిడికిళ్లతో గాలిని పట్టుకోవడమా, బట్టలో పిడికిళ్లతో గాలిని పట్టుకోవడమా. ఏది పట్టుకోమని చూస్తాను నేను. పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు, ఎవడు పట్టుకోగలడు పిడికిలతో గాలిని. ఇంకా చెప్తున్నాడు, బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు. ఇంతకీ బట్టలో నీళ్లు మూట కట్టడం ఏంటండి? బట్టలో నీళ్లు మూట కట్టడం చేద్దామని ట్రై చేసిన ఆ బట్టలో నీళ్లు వేసి మూట కట్టడం ఆగిపోయి కిందకి వచ్చారు. కానీ ఇక్కడ కట్టాడు అంటున్నాడండి, లేదా బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు. ఎవడు కట్టలేదని కదా దాని అర్థం. అండి సరిగ్గా చదవండి సార్, సరిగ్గా చదవండి. అక్కడ మీరు మిస్ అవుతున్నారు. చూడండి, నరులకున్న వివేచన నాకు చేయలేరు కదా అని అర్థమైంది. చూడండి ఒకసారి చూడండి, మళ్ళీ చదవండి. ఆ 2వ వచనం నుంచి చూడండి, 2వ వచనం 2వ ముక్క నుంచి చదవండి. నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాళ్ళను కాను అని సొలొమోను చెబుతూ పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఓకేనా? ఆకాశమునకెక్కి మరల దిగిన వాడెవడు, ఆకాశమునకు ఎక్కినోడెవడు, దిగినోడెవడు. ఎక్కగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? కానీ దిగినోడు ఉన్నాడని చెప్తుంది. నెక్స్ట్, తన పిడికిలతో గాలిని పట్టుకున్నవాడు. పిడికిళ్లతో గాలి అండి, పిడికిలతో గాలి పట్టుకోవడం ఏంటి? పిడికిలతో గాలి పట్టుకోవడం ఏంటి అర్థం చూడండి. బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు. బట్టలో నీళ్లు మూట కట్టడం అంటే సాధ్యం అవదు. మీకు అర్థమైన దాంట్లో సాధ్యం అవదు. కానీ నీళ్లు మూట కట్టాడట. ఏనండి మూట కట్టాడట. ఎక్కడ కట్టాడు మూట ఎక్కడ కట్టాడు? ఈ తింగరతనం ఏంటండి బైబిల్ దగ్గర? నాకు అర్థం అవదు. నీళ్లు మూట కట్టాడంటే ఏమిటి? ఒకసారి చూడండి, ఒక్కసారి గమనించండి జాగ్రత్తగా. భూమి మీద నీళ్ళు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి నీళ్లు? నా ముఖం మండి ఎలా ఉన్నాయి చెప్పండి. నీళ్ళు ఎలా ఉన్నాయి? నీళ్ళలాగే ఉన్నాయా? ఎలా నిలుచున్నాయండి? అదే ఎలా? అదే నీళ్లను మూట కట్టిన వాడెవడు. మూట కట్టగానే గుండ్రంగా అవుతుంది ఆ బట్ట మూట. 4 గుడ్డ ముక్కలేసి కడితేనే గుండ్రంగా బంతిలా అవుతుంది. నీళ్లను మూట కట్టాడట ఈయన. నీళ్లను మూట కడితే ఎలా అయినాయి? బంతిలా అయ్యాయి. ఆ మూటలో ఒక చిన్న మొక్క మీద, ఒక తెడ్డంత మొక్క మీద మనం ఉన్నాం, అంతేనండి. మిగతా అంతేనండి నీళ్ళ మూట. ఎన్నొంతులు నా వందలండి కానివ్వండి. నేను మొత్తం మీద ఆ నీళ్ళే మూటలో ఉన్నాం. ఆ నీళ్ళే, మిగతా అంతా నీళ్ళే. ఈ నీళ్ళని మూట కట్టడం సాధ్యం అవుతుందా? అవ్వని దాన్ని చేస్తే ఎవరట?
అవ్వని దాన్ని చేస్తే ఎవరట? క్రీస్తు. అదండి క్రీస్తు అంటే అర్థం. పరిశుద్ధ ఎవరి దేవుడు మహత్తుతో చేస్తున్నాడు? ఎవరి మహత్తుతో చేస్తున్నాడు ఈ క్రియని? పరిశుద్ధ దేవుడు ఎవరి మహత్యంతో చేస్తున్నాడు ఈ క్రియని? దేవుడైన యెహోవా. ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనకి క్రీస్తు కనిపిస్తున్నాడు అని చెప్పాను, గుర్తుందా? ఎలా కనిపిస్తాడు? ఎలా కనిపిస్తాడు? చదవండి, ఎందుకని? 1వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. ఆ 3వ వచనంలో ఉంటుంది, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అది మంచిదైనట్టు దేవుడు చూచెను. ఏది మంచిదైనట్టు? వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. అంటే చేసుకున్న దాన్ని చూసుకుని మురిసిపోయాడు అనుకుంటున్నారు అందరూ. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. చూచెను. చూచెను అంటే అర్థం ఏంటి? జరిగింది చూశాడు. ఇదివరకండి దాన్ని వర్తమానం. నేను కాలం గురించి అడగట్లేదు. చూచెను అంటే అర్థం ఏంటి అంటున్నాను నేను. క్రియ అండి అది. చూశాను అంటే అని నాకు తెలుసండి. చూచానంటే అర్థం ఏంటి అంటున్నాను నేను. మా అబ్బాయికో పని అప్పు చెప్పాను నేను. ఆయన ఇవాళ లైవ్ ప్రోగ్రామ్ జాగ్రత్తగా చెయ్యి, నువ్వే దగ్గరుండి అన్నిటిని గమనించి చూసుకో అని నేను ఒక బాధ్యత అప్పగించాను. అప్పగించిన తర్వాత పని చేశాడు, పూర్తయింది. చూశాడు, ఏంటి సరిగా ఉందో లేదో చూశాడు, జరుగుతుందో లేదో వెల్ కరెక్ట్ గా చేశాడని కన్ఫర్మ్ చేస్తున్నాను. దేవుడు మంచిదైనట్టు చూచెను అంటే ఇంకొకరెవరో చేశారు దాన్ని ఈయన ఎస్ నేను అనుకున్నట్టుగా చేసి అని కన్ఫర్మ్ చేశాడు. దేవుడు అప్పటికి మనకి పేరు తెలియదు. వాస్తవంగా ఆదికాండం 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు పేరు తెలియదు. దేవుడు దర్శన యెహోవాని రాస్తున్న ప్రతి చోట కూడా ఈ మధ్యన చాలా మంది టీవీల్లో డిబేట్లు పెట్టుకొని, యూట్యూబ్ లో డిబేట్లు పెట్టుకొని నానా వెర్రి మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఏమిటో అర్థం కాకపోతే ఏం చెప్తా వాళ్ళకి నాకు అర్థం కాదు. పిచ్చెక్కిపోతున్నారండి అందరూ. యెహోవా అనే పేరు ముందే రాశారు అని ఓ జుట్టంతా పీకేసుకుంటే బొడుగుండైపోవడం తప్పే ఉంటుంది. ఇప్పుడు అన్నీ రాశారు సార్, రాశారు అక్కడే ఉంది, ఆ అధ్యాయంలోనే ఉంది. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో అవునండి 3వ అధ్యాయం నాటికి అంటే 1, 3, 2, 3 ఒకటి కాదా? మోషే వచ్చేదాకా కూడా గ్రంథం రాయబడలేదు కదా. అప్పటికి మోషే ఎరిగిన దేవుడు చేసిన దాన్ని రాయాలంటే, అప్పుడున్న వాళ్ళకి చెప్పాలంటే అప్పుడు తెలిసిన పేరుతో చెప్పాలా, లేకపోతే తెలియని పేరుతో చెప్పాలా? ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. మీ ఊరు ఉందండి, మీ ఊర్లో ఏదో గుడి కట్టారు, మీకు తెలుస్తుండగా కట్టారు. ఒక 200 సంవత్సరాల తర్వాత దాన్ని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తారు మీరు? మీరు చెప్పాలి. మీరు మీ హయాంలో కట్టారు దాన్ని, మీరు చూస్తుండగానే కట్టారు గుడి. ఆ గుడి ఏంటన్నది మీకు తెలుసు. 200 సంవత్సరాల తర్వాత దాని గురించి చెప్పాలి. ఏమని చెప్తారు? మీరు ఉండరప్పుడు ఏమని చెప్తారు? మీరు చెప్పరు. కానీ మీరు చెప్పేదే మీ వాళ్ళకి రాసుకున్నారే, గ్రంథం చేసుకున్నారే, ఆ గ్రంథం చెప్తుంది. అంటే మీరు చెప్తున్నట్టు లెక్క. ఏమని? ఫలానా అప్పుడు లేదు, తర్వాత ఉంది అంటే 100 సంవత్సరాల క్రితం ఈ గుడి ఉంది, 100 సంవత్సరాల క్రితం ఇదిగో ఇది ఉంది అని ఒక రుజువు చేస్తున్నారు. ఇక్కడ కూడా దిగడండి. సృష్టి చేసేటప్పుడు మోషేకి ప్రత్యక్షమైన దేవుని యొక్క ఆ వ్యవహారం, ఆ గుణగణాలు, వాటన్నిటినీ మోషే గ్రంథస్థం చేసేటప్పుడు యెహోవా చేశాడని అప్పుడున్న వాళ్ళకి చెప్పాలి. అప్పుడున్న వాడికి యెహోవా అనే పేరే తెలుస్తుంది. ముందటి సంగతి తెలియదు, కానీ ముందు జరిగిపోయిన దాన్ని చేసింది ఎవరంటే ఈయన అని రుజువు చేయడం కోసం ఆ పేరు. ఇప్పటికైనా యెహోవా అంటే దేవుడు వెలుగు మంచిదైనట్టు చూచెను అనగానే అర్థం ఏమిటి?
తాను అనుకున్నట్టుగా చేశాడు కాబట్టి వెరీ గుడ్, వెరీ గుడ్ అన్నాడు. ఇప్పుడు మనిషిని చేసింది ఎవరు? యెహోవానా? యెహోవా మహత్యంతో యేసుక్రీస్తును. మహత్ ఆయనది, అధికారం ఆయన ఇచ్చాడు ఈయనకి. ఏం చేసి నేను అనుకున్నట్టుగా చేశావు, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అని ప్రతి దాన్ని సర్టిఫికెట్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తానండి. ఈ వస్తువుని ఎవరు చేశారు? కార్పెంటర్. ఇప్పుడు కార్పెంటర్ చేసిన వస్తువుని చూసి బాగా చేశారు అనుకుంటాడు 4 మూలలా తిరుగుతూ. మరి ఎవరన్నారు బాగా చేశారని? ఇప్పుడు చేసినవాడు మీరే చేశారండి. ఆయన చేశాడు, ఆయన చెప్పాలండి బాగుందండి, మీరు చేసింది బాగుంది అంటే సర్టిఫై చేసినారా? నేను అంతేనా? ఇక్కడ జరిగింది కూడా అదే, సృష్టిలో జరిగింది కూడా అదే. ఇది మనకు వాళ్ళు అందుకని ఆదికాండం 1వ అధ్యాయంలోనే క్రీస్తు కనబడతాడన్నాను. క్రీస్తు కనబడతాడు, మనం చూడాలి అంతే, మనం కనుగొనాలి. అదే చూపు. చూపు అంటే అర్థం అది, కనుగొనుట. చూపుకి అర్థం ఏంటంటే కనుగొనుట బైబిల్ భాషలో. దేవుడు చూసి సరే 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 మనం టాపిక్ లోకి వచ్చాం, ఆ టైటిల్లోకి వచ్చాం. తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు. చూ అంటే చేస్తూ కొనసాగిస్తున్నాడు, కంటిన్యూ చేస్తున్నాడు. ఎవరి అధికారంతో? దీనికి మీకు ఒక వచనం ఇచ్చాను, జ్ఞాపకం ఉందో లేదో. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 5వ అధ్యాయం 30వ వచనం, 31వ వచనం. ఇశ్రాయేలునకు మారు మనస్సును, పాపక్షమాపణను దయచేయుటకు దేవుడు ఆయనని. అదేనండి, కు అన్నా కై అన్నా ఒకటే. దయచేయుటకై అంటే దేవుడు ఆయన్ను అధిపతిని గాను, అంటే ప్రభువుగాను, రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి. ఇప్పుడు తన మహత్తు గల మాట చేత దేనిని నిర్వహిస్తున్నాడు క్రీస్తు? గమనిస్తున్నారా? కనెక్ట్ అవుతుందా లేదా? ఇది కనెక్ట్ అవుతుందా లేదా? ఏం చేస్తున్నాడు క్రీస్తు ప్రభు? తన మహత్తు గల మాట చేత. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలోకి వద్దాం. ఇంకొక మాట కూడా మీకు చూపించాను, మీరు మర్చిపోయారు. ఇంకొక మాట కూడా చూపించాను, చాలా అద్భుతమైనటువంటి మాట చూపించాను మీకు. మర్చిపోయారు కదా అండి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఒకటో అధ్యాయం 8వ వచనం నుంచి చూద్దాం. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి జరుగవలసిన ఏర్పాటును బట్టి ఆయన అనగా దేవుడైన యెహోవా తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసాం. ఈ సంకల్పమును బట్టి, ఏ సంకల్పం? దయా సంకల్పం చొప్పున. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా కూర్చవలెనని, సమకూర్చవలెనని తనలో తాను ముందుగా నిర్ణయించుకో. క్రీస్తు ఏం చేస్తున్నాడు? తన మహత్తు గల మాట చేత ఏం చేస్తున్నాడు క్రీస్తు?
ఇందాక చదివిన అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో ఆ మాట, ఇశ్రాయేలునకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయటకై. ఇక్కడ ఏం చదువుతున్నాం? దేవుడు ఆయన ఇక్కడ ఏం చదివాం? ఈ రెండు మాటలు ఒకటే, ఆ రెండు మాటలు ఒకటే. క్రీస్తు నందు సమకూర్చాలన్నది ఆయన సంకల్పం. ఆ సంకల్పంలో ఏం చేస్తున్నాడట ఆయన? ఏం చేస్తున్నాడట ఆయన? అవి పరలోకమందే గాని భూమి మీద ఉన్నవే గాని, పరలోకమందు ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని దేవుడు ముందుగా తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఆ సంకల్పం ఆయన కలిగి ఉన్నాడు అని, ఆ సంకల్పం ఆయన కలిగి ఉండి యేసుక్రీస్తుకి అధికారం ఇచ్చాడు. కాబట్టి మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం. గ్రేట్ కమిషన్. ఏమిటి గ్రేట్ కమిషన్? మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులను శిష్యులుగా ఎంతకాలం అండి ఇలాగా? ఎంతకాలం ఇలాగా? సగం ముక్కతో ఎంతకాలం? సగం ముక్కతో ఎంతకాలం? పూర్తిగా కావాలి నాకు. ఇరవై అధ్యాయం 18. 17వ వచనం. 28, 17. లాస్ట్ మత్తయి సువార్త లాస్ట్ 28. 28, 17. అప్పుడు యేసు ఏమంటున్నాడో చూడండి. మరి ఎద్దుకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారములు ఇయ్యబడి ఉన్నవి. పరలోకంలోను భూమి మీదను నాకు సర్వాధికారములు ఇయ్యబడి ఉన్నవి. కాబట్టి ఇప్పుడు కాబట్టికి ఎంత ప్రియారిటీ ఉంది? కాబట్టి అనే కంజంక్షన్ కి ఎంత ప్రియారిటీ ఉంది? దాన్ని వదిలేస్తారేంటండి? యేసు వాళ్ళ దగ్గరకు వచ్చి, శిష్యుల దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారములు అనుగ్రహించబడ్డాయి, ఇవ్వబడ్డాయి. ఎవరిచ్చారు? ఇవ్వబడ్డాయి అన్నప్పుడు ఎవరో ఇచ్చారని తెలుస్తుంది కదా. ఓకే, అంటే ఎవరో ఈయన కంటే పైనుండి అభిషేకించినటువంటి ఇంకొక ఆయన అధికారం ఇచ్చాడు. ఈయన అధికారం పుచ్చుకొని చెప్తున్నాడు. కాబట్టి నాకు నా తండ్రి ఇచ్చిన అధికారంతో నేను చెప్తున్నాను, నా సొంతం కాదు. యోహాను సువార్తలో మనం చదివాం, ఇవి నా సొంత మాటలు కాదు, నా తండ్రి చెప్పమన్నవే చెప్తున్నాను తప్ప నా సొంతం ఏమి లేదని చెప్పాడు. వీళ్ళు అమృతం అని చెప్తున్నాను, అందుకని అమృతాన్ని అమృతంలా తాగాలి. దరిద్రం ఏంటంటే అమృతాన్ని తాటికల్లు అనుకుని తాగుతున్నాం మన మొఖాల మండ. అమృతం మన విశ్వాసంలో అమృతం తాటికెళ్ళిపోయిందంటే. కాబట్టి భూమి మీదను పరలోకంలోను నాకు సర్వాధికారాలు నా తండ్రి ఇచ్చాడు. కాబట్టి మీరు వెళ్ళి, గ్రేట్ కమిషన్ అని చెప్పారు కదా, ఆ గ్రేట్ కమిషన్ కి ముందు గ్రేటెస్ట్ ఓడిది. గ్రేట్ కమిషన్ కి ముందున్న గ్రేటెస్ట్ థింగ్ ఇది. దీన్ని వదిలేసాం. గ్రేట్ కమిషన్ అంటే గేట్లు వేసుకోవడం, ఓపెన్ చేసుకోవడం తప్ప ఇంకెందుకు పనికిరాదు అది. కాబట్టి మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి. ఏం చెప్తారు నా బంధు? ఏం చెప్తారు? యేసుక్రీస్తుకి యెహోవా అనే దేవుడు, ఆయన తండ్రి అయిన దేవుడు అభిషేకించి సర్వాధికారం ఇచ్చాడని చెప్తావా? లేకపోతే ఈయన ఏం చెప్తావా? ఏం చెప్తాం? ఎంత అమృతాన్ని అలా చేతిలో పోస్తుంటే దాన్ని దోశలతో పట్టుకు తాగడం మానేసి నేల పోసుకుంటున్నాం. యేసుక్రీస్తుకి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన తన మహత్తు గల మాట చేత ఏం చేస్తున్నాడు అర్థమైందా? నిర్వహించుచు తన మహత్తు గల మాట చేత ప్రతి మనిషి రక్షణ పొందాలన్న సంకల్పంతో తన తండ్రి యొక్క అధికారాన్ని, తన తండ్రి తనకిచ్చినటువంటి ఆ అభిషేకాన్ని, చూసావా, నాకిచ్చింది నీ కొరకే. అందుకే కడపటి ఆదాము ఆ ఆదాముని అభిషేకించి భూమి మీద పుట్టిస్తే ఆ చచ్చినోళ్ళకి అన్నాడు. కానీ నేనైతే నా తండ్రి నన్ను కడపటి ఆదాముగా ఆ ఆదామును పోలి అదే పాప శరీరంలోకి నన్ను పంపి, ఇక్కడ ఒక గొప్ప సీక్రెట్ ఉంది,
దేవుని చిత్తమైతే వచ్చే తరగతిలో చెప్పుకుందాం. గుర్తు చేయండి నాకు ఆ సీక్రెట్, ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆ సీక్రెట్. ఆ అద్భుతాన్ని వచ్చే తరగతిలో చూద్దాం. ఎందుకంటే ఇది చాలా విషయాలు తెలుసుకోలేదు. బైబిల్ మనం అనుకున్నట్టుగా లేదండి. మనం అనుకున్నట్టుగా బైబిల్ లేదు, దీన్ని మార్చేశారు. దాన్ని మనం మళ్ళా జాగ్రత్తగా ఒక్కొక్కటి వెనక్కి తెచ్చుకుంటున్నాం. అంటే మత్తయి సువార్త 28, 17, 18, 19 వచనాల్లో ఒక సీక్రెట్ ఉందంట. అందులో ఉన్న సీక్రెట్ ఉంది, ఆదాం అనే మాటలోనూ సీక్రెట్ ఉంది. ఈ రెండు కలిపి చూద్దాం వచ్చే తరగతిలో అండి. ఈ ఏంటిది మత్తయి సువార్త 28, 17 ఇంగ్లీష్ లో ఒకసారి ఆ మాటను చూసేద్దాం. మనం ఏదో పొరపడతాం కదా, ఇక్కడ ఏముందో చూద్దాం. అలాగే ఇదిగోండి. And Jesus came and spake unto them. And spake unto them, saying, all power is given unto me in heaven and earth. In heaven and earth. Go ye therefore and teach all nations. అన్ని దేశాలకి, అవునా, సర్వ సృష్టికి అన్నారు కదా, అన్ని దేశాలకి, baptizing them in the name of the Father and of the Son and of the Holy Ghost. Holy Spirit. End of అని వస్తే ఎన్ని అండ్ ఆఫ్లు వస్తే అంతమంది అని అర్థం. తెలుగులో మాత్రం సింగులర్ గా నామమున, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున. ఇక్కడ కూడా అలాగే ఉంది, ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ కమ అండ్ ఆఫ్ ద సన్ కమ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కామా ఉందంటే అర్థం ఏంటి? అవలేదని. ఏమవలేదండి నా మొక్క. ఇక్కడికి అర్థం ఏంటో చెప్పండి, ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ కమ, ఇన్ ద నేమ్ ఆఫ్ ద సన్ కమ, ఇన్ ద నేమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేనా అర్థం. ఇప్పుడు మీరు చాలా క్రయ దస్తావేజులు రాశారు కదా. నా బోటిగాడు ఒకడు వచ్చి అన్నాడు, ఏమండి అయ్యా మరి మీరు దస్తావేజులు రాస్తారని నాకు తెలిసిందండి, కనుక మీరు ఏం చేస్తారంటే నా కొడుకుల పేరు మీద నా ఆస్తిని పంపకం చేసి రాసేయండి అన్నారు. మీరు ఎలా రాస్తారు? అది చెప్పడం ఏం చెప్పాడు? ఏంటి నీ కొడుకుల పేరు మీద రాసేయాలా అంటారా, నీ కొడుకుల పేర్ల మీద రాయాలంటారా? మీరు అలా అంటారండి, భాష ఒప్పుకుంటుందండి అలాగా. వారి పేరుని ఉదాహరిస్తూ వారికి చెందేలా. నేను వివరం అడగలేదు సార్, వివరం నాకేం అక్కర్లేదు, భాష చెప్పండి. అక్కడ కన్స్ట్రక్షన్ చెప్పండి. మీరు వాడే మాట, ఓహో నీ పిల్లల పేరు మీద రాయాలా, అంతే కదా, తీసుకొచ్చా మీ పిల్లల ఆధార్ కార్డులు తెచ్చా రాసేస్తానంటారు మీరు, అంతేనా? మీ పిల్లల పేర్ల మీద అంటారా, పేరు మీద అంటారా? పేరు మీద. అదే పేరుని ఎందుకు వాడారు? అక్కడ 3 ఉన్నారు పిల్లలు, 3 కొడుకులు అన్నారు, కొట్టుకు చచ్చిపోతున్నారని నీ 3 కొడుకులు పేరు మీద అంటారా, పేర్ల మీద అంటారా? అదే పేరు అని ఎందుకన్నారు మీరు? భాష అండి, అది భాష. ఒక్కొక్క పేరు ఉంది కాబట్టి పేరు మీద. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉండడం కాదండి, 3 ఆడి కొడుకులే కాబట్టి వాళ్ళు 3 పేరు మీద రాస్తున్నారు. 3 పేర్లు చెప్తారు. పెద్దవాడైనటువంటి అప్పారావుకి, రెండవ కుమారుడైనటువంటి సుబ్బారావుకి, 3వ కుమారుడైన పుల్లారావుకి, వాడు తాతారావు సన్ ఆఫ్ సుబ్బారావు సంథింగ్ ఏదో ఉన్నాడు కదా, వెంకట్రావు అనేవాడి ఆస్తి తన 3 కొడుకుల పేరు మీద రాస్తున్నాడని రాస్తారు తప్ప పేర్ల మీద అనరు కదా. ఏమండి, తెలుగు భాష వచ్చినవాడే ఇలా మాట్లాడుతున్నాడు. మరి ఇంకెలా అయిపోతే ఎలాగండి? ఇంత స్పష్టంగా తెలుగులో మనం రోజు వాడుతుంటాం, రోజు వింటుంటాం, చెబుతుంటాం, అన్ని చేస్తాం, కానీ ఇక్కడికి వచ్చినట్టు గ్రేట్ కమిషన్ మాత్రం ఎగరదు. ఎంత శోచనీయం ఆలోచించండి. కాబట్టి యేసుక్రీస్తు తన మహత్వ గల మాట చేత ఏమి నిర్వహిస్తున్నాడు? ఫస్ట్ థింగ్, ఒక విషయం, 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదటిది భూమి మీద వాయువుని జనింపచేస్తున్నాడు, బిగిస్తున్నాడు, ప్రసరింపచేస్తున్నాడు, బిగిస్తున్నాడు. 2, నీళ్లను బట్టలో మూట కట్టాడు. 3, ఇశ్రాయేలునకు అనగా క్రీస్తునందు తిరిగి జన్మించబోయే వాళ్ళనే క్రొత్త నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు అనాలి, మిగతా వాడు ఇశ్రాయేలు కాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం జాగ్రత్తగా చదువుకోండి.
2 నిబంధనలు ఉన్నాయి. అబ్రహాంకి 2 పెళ్ళాలంటే అది ఊరికే అనుకుంటున్నావా? 2 పెళ్ళాలు, 2 నిబంధనలు. ఒక నిబంధన దాస్యంలో ఉండటానికి పిల్లలు కంటుంది, ఇంకొక నిబంధన స్వతంత్రులుగా ఉండటానికి పిల్లలు కంటుంది. స్వతంత్రాలేమో శారా, దాస్యంలో ఉండేదేమో దీన్ని బట్టికెళ్ళి సాయిబులకి అప్లై చేశారు. వాళ్ళు కొట్టరా మరి? వాళ్ళు కొట్టరా? ఆడి మీద ఎందుకు రాయడం నాకు అర్థం అవదు. కుదురుగా ఉండి చావచ్చు కదా. ఇలాంటి చిక్కులు పెట్టి వాడి మీద వీడి మీద బురద జల్లి మేము పరిశుద్ధం అంటే కుదరదు. ఇలాంటి సమస్యలు బోళ్ళని వస్తాయి. కాబట్టి అలా అలా చెబుతున్నటువంటి దేవుని వ్యవహారాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది క్రీస్తు తన మహత్వ గల మాట చేత ఇశ్రాయేలునకు మారు మనస్సును పాపక్షమాపణను, అంటే క్రీస్తు నందు తిరిగి జన్మించబోయే వాళ్ళ విషయమై వాళ్ళకి మారు మనస్సు పాపక్షమాపణ. ఎందుకంటే అబ్రహాం నాడు ఉంది, అబ్రహామా నీ యందు భూలోకంశములన్నీ ఆశీర్వదించబడి. భూలోకంశాలు అంటే అన్ని జనులందరూ అని అర్థమట. మూల భాషలో అన్య జనులందరూ. అబ్రహాము నాడే అన్యజనుల ప్రస్తావన ఉంది. అన్యుడు రక్షణ అబ్రహాము నాడే ఏర్పాటు చేశాడు దేవుడు. దీన్ని అమృతం అందుకంటున్నా, అమృతం ఇది. ఇంత విషయాన్ని మన అవగాహనలోకి తెచ్చుకోవాలి. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆయన గాలిని బిగిస్తున్నాడు, విడుస్తున్నాడు. ఎవరి మహత్తు చేత? తన తండ్రి అయిన దేవుని మహత్తు చేత. గాలిని బిగిస్తున్నాడు, విడుస్తున్నాడు. గాలిని పిడికల్లో బంధించిన వాడు ఎవడన్నదని ఆయన నీళ్లను బట్టలో మూట కట్టినవాడు. మూట కట్టాడు. ఒక్క చొక్క అయినా బయటికి పోతుందండి? ఒక్క చొక్క బయటికి పోతుందా? ఏ సైంటిస్ట్ అన్న బయట తీయమని చూస్తాను నేను. ఎంత గుంజుకున్నా మళ్ళీ అక్కడ రావాల్సిందే. ఎన్ని తంగరాపులు పడ్డా మళ్ళీ అందులో కలపకపోతాడికి దినం తెల్లారు వచ్చినట్టు కలప. నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడు వచ్చి ఆ సముద్రంలో కలాల్సిందే. అదేనండి, ఏదైనా ఆ సముద్రానికి బట్టతో నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఇటుపక్క ఉన్నప్పుడు భూమి గుండ్రంగా ఉంది కదా, ఈ మధ్యలో ఒక నది ఏర్పడింది అనుకోండి, ఒక ఓట ఏర్పడింది. ఈ నీళ్లు ఇటు పల్లంగా ఉందని ఇటు వచ్చేసాయి. మరి ఎలా తిరిగి ఇటు వచ్చింది కదా, ఇటు వచ్చినప్పుడు కూడా అలాగే ప్రవేశిస్తుంది కదా, రివర్స్ లో రావాలి కదా. రివర్స్ లో రావాలి కదా. ఇటు పక్క పడుకున్న ఎద్దు అటు పక్కకు తిరిగింది, ఇటేపు ఉన్న గుండెకాయ అటేపు జారిపోయిందా? అక్కడే ఉందా? ఏవో మరి ఈ భాష లక్షణం ఈ మేధావులందరూ ఎలా చేస్తున్నారు ఏమిటో నాకు అర్థం కాదు. ఇటు పక్కన ఈ పక్క ఇలా వాలి ఇలా తిరుగుతుంది భూమి, ఇటు పక్క డౌన్ ఉంది కాబట్టి ఇటేపు వచ్చేసింది నీళ్లు. మరి ఇలా తిరిగింది, తిరిగినప్పుడు మరి రివర్స్ లో రావాలి కదా, ఎందుకు రావట్లేదు? అదే మహత్తు. తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. ఎవరి అధికారంతో? ఇంకా పోను మనం చాలా చూస్తాం. ఈ హెబ్రీ పత్రిక అద్భుతమైనటువంటి పత్రిక అన్నమాట. ఏ పత్రిక చూడండి, పత్రికనే కాదు, బైబిల్లో ఏ అధ్యాయం చూసినా, ఏ అక్షరం చూసినా సరే అలా అమృతం కురిపిస్తుంది మనకి. దాన్ని మనం గురాలటమే. సిలువను రాలి యేసు పలికిన సిలువే నా శరణాయనురా, సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగు చున్నదే, నీ సిలువే నా శరణాయనురా. భక్తుల ప్రాణం అలా ఉంది, నేటి భక్తుల ప్రాణం ఇంకొకలా. కాబట్టి మనం చాలా లోతుగా అధ్యయనం చేద్దాం. ఇప్పటికీ చాలా సమయం అయింది కనుక మరి ఇప్పటికి ఇవాళకి ఈ తరగతిని ముగిస్తున్నాం. మరలా మరుసటి తరగతులు మనం కలుసుకుందాం, మరిన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు చాలా దేవుని యొక్క కృపలో మీరు ఈ జ్ఞానంలో అభివృద్ధి చెందాలని నేను ఎంతో ప్రేమతో మిమ్మల్ని ప్రేరేపిస్తూ దేవుని పేరు మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఆ మాటలు ముగిస్తున్నాను.
మీ అందరికీ ప్రభు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. అరుణ్ రాజు గారు మీకు, అలాగే పీటర్ గారు మీకు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు ప్రభు పేరు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా మరొకమారు ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాను. ముగించండి, ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎవరు చేస్తారు ఏంటనే చూడండి. సకల ఆశీర్వాదాలు ఇంతసేపు మీ యొక్క అమూల్యమైన మధురాన్ని మాటలు నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు విన్నటువంటి మాటలు, తెలియనటువంటి విషయాలు తెలుసు. వీటిని ఇంకా పరిపూర్ణంగా మేము నేర్చుకున్నాం. పాటించిన తర్వాతనే ఎదుటి వారికి ప్రేరించాలని నిర్ణయంతో ఉంటుంది. అలాంటి రీతిగా ఈ పరికరాల ద్వారా, ఈ సాధనాల ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో, ఎంతమంది అయితే పరిశీలిస్తున్నారో వారందరికీ కూడా మీ యొక్క ఆత్మనిచ్చండి. మేలైన సంగతులను వారు కూడా తెలుసుకుని అనేక మంది బోధించే భాగ్యాన్ని దయచేయండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సేవకులు ప్రారంభంలో దయచేసి వారి కుటుంబాన్ని, వారి వారసుల్ని, వారి పరిచయను దీవించి ఆశీర్వదించండి. ఈ పరికరాలను నడపడానికి సహకరిస్తున్నటువంటి విజయ్ కుమార్ అయ్య గారి యొక్క కుమారుడు సుజీ కుమార్ని కూడా దీవించి ఆశీర్వదించండి. విజయ్ కుమార్ అయ్య గారిని ఇంకా బహుబలంగా వాడుతున్నారు. ఈ సాధన ద్వారా ప్రపంచంలో ఉంచున్న వారందరినీ, చూస్తున్న వారందరినీ ప్రభావం వెళ్ళడానికి, మంచి తర్ఫీదుని ఇవ్వడానికి, నేర్పడానికి, నేర్పించడానికి అవకాశం ఇచ్చినట్టు మీకు వందనాలు తెలియచేస్తూ, విజయ్ కుమార్ గారు ఇంకా మంచి ఆరోగ్యంతో, జ్ఞానంతో, జ్ఞాపక శక్తితో మీరు దీవించి ఆశీర్వాదం విజ్ఞాపన ప్రార్థన చేయండి. ఆమేన్.